రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మొదటి దీపక్ రెడ్డి గారు ఉన్నారు, ఏపీ సీడెప్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ. దీపక్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. సో మొదటి విడత నామినేటెడ్ పదవుల్లో కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ నేను స్టార్ట్ చేసే ముందు బ్రహ్మనాయుడు గారు, ఆ కార్పొరేషన్ చైర్మన్ కన్నా కూడా నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ గా కూర్చుంటున్నాను. అదే నాకు ఇంకా పెద్ద సంతోషము, పెద్ద గౌరవము అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త రకంగా నేను తెలుపుకుంటున్నాను. కానీ ఈ రోజు ఈ సబ్జెక్ట్ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. నేను కొన్ని అంశాలు లేవనెత్తుతాను. మీ డిబేట్ లో, మార్నింగ్ డిబేట్ లో మంచితనం ఏంది అని అంటే, కొన్ని ఈవినింగ్ డిబేట్స్ లో లాగా ఎట్టంటే కొట్టుకొని అసలు పాయింట్ రానియకుండా మనుషులు కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఇంట్రెస్ట్ లేకుండా కొన్ని డిబేట్లలో ఉంటుండే. కానీ మీరు మాత్రము వాస్తవాలంటే అందరి చేత ప్రజల ముందు పెట్టించే విధంగా డిబేట్ చేస్తారు. సో మై విషెస్ టు యూ అగైన్. చాలా బాగా మనుషులకి పాయింట్ పోద్ది కానీ. సో అదే లైన్ లో నేను కొన్ని వాస్తవాలు ఈ రోజు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా సిబిఐ కేసుల్లో వారి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వారు ఇచ్చిన స్టేట్మెంట్ లో వారు క్రిస్టియన్ అని చెప్పి చెప్పడం జరిగింది. స్కూల్లో నాకన్నా 1 year జూనియర్, స్కూల్లో ఐసిఎస్సి సర్టిఫికేట్ లో క్రిస్టియన్ అని చెప్పి, మా లీవింగ్ సర్టిఫికేట్ లో స్కూల్ది క్రిస్టియన్ అని ఆడ ఉండటం జరిగింది. తర్వాత భారతి గారి తండ్రి కొన్ని నెలల క్రితం, 1 సంవత్సరం క్రితం చనిపోయినప్పుడు వారు కూడా క్రిస్టియన్ సాంప్రదాయంలో లాస్ట్ రైట్స్ చేయటం జరిగింది. అదే విధంగా వైఎస్ఆర్ గారికి కూడా జరగటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు మన షర్మిల గారి ఫస్ట్ పెళ్లి వెస్లీ చర్చ్ హైదరాబాద్ లో జరిగింది, క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. తర్వాత విజయమ్మ గారు ఎప్పుడైనా ఆ బైబిల్ ని వదలకుండా పోతారు, అది మనం చూస్తా ఉన్నాం. సో భారతి గారు అనేక సార్లు కూడా దంపతులుగా వచ్చి వస్త్రం ఇవ్వాలా అని చెప్తే ఎన్నిసార్లు ఎంత ప్రొటెస్ట్ వచ్చినా గానీ వారు ఎప్పుడు తిరుపతికి వచ్చింది లేదు, దంపతుల్లాగా వచ్చి ఇచ్చింది లేదు. ఉత్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఇచ్చింది లేదు, గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇచ్చింది లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెన్సిటివిటీస్ ఉండి ఒక ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ఆ ప్రొటెస్ట్ అన్నా కన్సిడర్ చేయాలి. ఆ కన్సిడర్ చేసిన పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. సో ఈ డిక్లరేషన్ ఇష్యూకి ఇప్పుడు మనం వస్తే, ఇది ఇప్పుడు కాదండి, ఇది దాదాపు బ్రిటిష్ టైంలో పెట్టిన రూల్సే. అప్పటి నుంచే వేరే మతానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఇది సంతకం పెట్టిపోవాలనేది ఒక ఆచారం గుడిలో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీగా గెలిచినప్పుడు ఆడకు వచ్చినప్పుడు అప్పటి ఈఓ గారు మీరు సంతకం పెట్టాలా అని అడిగితే నేను ముందు పెట్టేసినాను అని అన్నారు అని అప్పుడు తప్పించుకున్నారు. సో ఆ ముందు పెట్టినారేమో అని చెప్పి టిటిడి బోర్డు చెక్ చేస్తే అది రికార్డులో ఎక్కడ దొరకలే. సో దాని తర్వాత వారు ఎన్నిసార్లు పోయినా అన్నిసార్లు అడుగుతా వచ్చినారు ఎందుకు వారు పెట్టకుండా పోతున్నారు. ఎందుకంటే అదేమన్నా ఒక పెద్ద అగ్రిమెంట్, ఒక 200 పేజీల అగ్రిమెంట్ చదివి పెట్టేదో లేకపోతే అనేదో కాదు కదా. ఒక చాలా సింపుల్, ఒక పేజీలో ఒక చిన్న సంతకమే, నేను స్వామివారి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి చెప్పటమే. సో ఆ చిన్నదానికి కూడా సంతకం పెట్టకుండా నేను పోతాను అని చెప్పి ఒక పట్టినారు అని అంటే ఐదర్ స్వామివారి మీద నమ్మకం అన్నా లేదు, లేకపోతే ఆ గుడి ఆచారాల పైన నమ్మకం అన్నా లేదు. నేను ఈ రోజు పొద్దున్నే ఒక బాధాకరం అయినా గానీ ఎట్లా గౌరవించాలా, సంస్కారం ఏంది అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను డోనర్ నండి, తిరుపతి దేవస్థానంలో ఉదయాస్తమాన సేవకి ఒక డోనర్. సో ఆ డోనర్ సంవత్సరానికి ఒక రోజు అన్ని పూజలకి ముందు కూర్చోబెడతారు అనేది ఆ డోనర్ ఆ ఉదయాస్తమాన స్కీమ్ గురించి. సో ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తుంటారు, నేను బతుకున్నానని చెప్పి ఒక కాగితం మీద సంతకం నేను పెట్టి ఒక గజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి పోయి అటెస్టేషన్ చేయించి నేను ముందే గుడికి పంపించాలంట. నేను బతుకున్నానని చెప్పి నేను కాగితం పంపించుకునేది ఏందని చెప్పి నాకు అసలు నచ్చలే. అది బతుకుండేది నేను ప్రతి సంవత్సరం నేను ఇచ్చేది ఏంది అది. అయినా అది గుడి రూలు, ఇంకా గుడి చెప్పిన తర్వాత మనం అది ఫాలో కావాలా అని చెప్పి నచ్చకపోయినా ఫాలో అవుతా ఉన్నాం. కానీ ఈ ఇష్యూలో ఏంది, యావత్ రాష్ట్రం అంతా అనేక సార్లు ఇది ఆబ్జెక్షన్ రేజ్ చేస్తా. ఇప్పుడు తిరుపతి ఇష్యూ యావత్ దేశం, ప్రపంచం అంతా ఇంత సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు ఆ సాంప్రదాయాన్ని గౌరవించిపోండి అని ఒక చిన్న సంతకం పెట్టిపోండి అని అంటే కూడా నేను పెట్టను అని ఒక మొండి పట్టినారు అని అంటే ఇది ధర్మమా?
అని చెప్పి నేను 7వ క్లాస్ చదివే పిల్లోడు అడిగినట్టు అమాయకంగా అడుగుతున్నాను. ఇంత ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు ఒక చిన్న సిగ్నేచర్ పెట్టి ఎస్ నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద అని చెప్పిపోయేదానికి ఎందుకు ఇంత ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తాం? అంటే ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి దీపక్ రెడ్డి గారు. ఒకవేళ అక్కడ సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తాను క్రిస్టియన్ అని ఒప్పుకున్నట్లు ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారని అనుకోవచ్చా? ఆయన ఈ మధ్యకాలంలో 2019 ఎన్నికలకు ముందు తాను హిందూ ధర్మాన్ని స్వీకరించినట్టుగా ఒక దగ్గర నదీ స్నానం చేసి ఒక స్వామీజీ తోటి ఆయన ఒక పూజ చేసుకొని నేను హిందూ సాంప్రదాయాలను పాటిస్తానని చెప్పి కూడా చెప్పినట్టు ఉంది కదా సార్ గతంలో 2019 ఎలక్షన్స్కి ముందు. ఇక్కడ 2 ఇష్యూస్ అండి. ఒకటి ఇంటెంట్, వారి ఇంటెంట్ ఏంది. సో 2 మతాల దగ్గర నాకు తెలుసు కదండి, రాజకీయం నాకేం కొత్త కాదు కదా. వారి సొంత తండ్రి గారి చెల్లెలు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి మొన్న ఎలక్షన్స్ ముందు ప్రతి చర్చికి తిప్పినారు. తిప్పి మనం ఒకటే అని చెప్పి అన్ని పాస్టర్లతో మాట్లాడినారు. వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతున్నాయో నాకు తెలుసు. కానీ అయినా ఈ స్థాయికి దిగజారి డిబేట్ చేయాలంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు 2 దగ్గరలో గేమ్ ఆడాలని చెప్పి చూస్తున్నారు. సరే, అది వారి ఇష్టం. ఇక్కడ ఒకటి ఆయన గేమో రాజకీయమో ఆ స్థాయి దిగజారటమో అనేది పాయింట్ కాదు. టెంపుల్లో ఆ రూల్ ఉంది అండ్ యావత్ హిందూ సమాజము దీని గురించి ఈ రోజు మాట్లాడుతూ ఉంది. 7వ క్లాసు చదివే పిల్లోడు అడిగినట్టు అమాయకంగా ఇంత సమస్య అయినప్పుడు ఒక చిన్న సంతకం పెట్టి నాకు నమ్మకం ఉంది స్వామి మీద అని చెప్పి ఒక మాట చెప్పిపోయేదానికి ఓటులు లేదు అని అంటే దాని వెనకాల అర్థం ఏముంది అని దయచేసి ఈ రోజు ఈ డిబేట్ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచించండి ఒక స్టెప్ అని చెప్పి నేను చెప్తున్నాను. అదే ఈ విధంగా బిహేవ్ చేసి మక్కాకి నేను పోతాను అని చెప్పి అని అంటే ఆ గేట్ బయటనే రాణిస్తారు, తీసుకోపోయి జైల్లో వేయరండి. అంటే ఒక్కొక్క రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కి ఒక్కొక్క శాంటిటీ ఉంటది. మనం అది గౌరవించే సంస్కారము ఒక స్థాయిలో ఉండే వాళ్ళకి ఉండాలి. సో నేను చెప్తున్నా కదా, నేను బతుకున్నానని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వమన్నారు అని అంటే బాధాకరమే. అది అయినా కానీ అక్కడ రూల్ అని అంటుంటారు, మనం ఫాలో కావాలా? అంటే దీపక్ రెడ్డి గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి గారు కానీ వారి తాతగారు కానీ వారు ఎప్పుడు కూడా ఎక్కడ గుడులు గోపురాలు కట్టించలేదా, ఎక్కడ పూజలు చేయలేదంటారా? అంటే ఇక్కడ గుడి గోపురాలు కట్టించలేదు అని కాదు. ఆ విధంగా అనంటే గతంలో వీళ్ళ కుటుంబము బ్రిటిష్ వాళ్ళకి పోకు బీఫ్ సప్లై చేసినారు అని ఉంది. ఇప్పుడు మనం అవన్నీ చరిత్ర కూడా కాదు. ఇక్కడ ఉండే పాయింట్ ఏంది, ఇక్కడ ఆ రూల్ టెంపుల్లో ఉందా లేదా? ఆ రూల్ టెంపుల్లో ఉన్నప్పుడు ఒకసారి కాదు 10-15 సార్లు పోయినప్పుడు ప్రతిసారి ఇది ఇష్యూ అవుతున్నప్పుడు ఇప్పుడు అది కాకుండా ఈ లడ్డూల ఇష్యూ బయటపడి యావత్ దేశం యావత్ ప్రపంచంలో ఉంది హిందువులందరూ దీని గురించి. నాకు తెలిసి మీరు నమ్మరు బ్రహ్మనాయుడు గారు, ఈ ఇష్యూ బయటికి రాగానే నేషనల్ ఛానల్స్ ఒకటే రోజు 8 ఛానల్స్ వన్ ఆఫ్టర్ అదర్ నన్ను నా వెనకాల బట్టి తీసుకున్నారు. అంటే ఇంత నాకు తెలిసి ఏ ఇష్యూలో నేనైతే రాజకీయ చరిత్రలో ఈ 10-15 సంవత్సరాల్లో చూడలే. అంత సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు కూడా మనకు కూడా అరే మన ఇంత ఉన్నప్పుడు మనం గౌరవించాలా అని చెప్పి కనీసం కొంచెం అన్నా ఉండాలన్నా లేదా? ఇప్పటికీ రాజకీయం చేయటము ఎంతవరకు ధర్మము? ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలకు సంబంధించిన సమస్యగా మారిపోయింది ఇప్పుడు. అంతే కదండి. ఇప్పుడు నేను ఎక్కడ గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ లేకపోతే వాళ్ళ నాయకులు నోటికి వచ్చినట్టు దూషించట్లేదు. నేను అన్ని పాయింట్స్ చెప్తా ఉన్నాను. ఇది కరెక్టా కాదా అని చెప్పి నేను మన వ్యూవర్స్ కి అపీల్ చేస్తా ఉన్నాను. సో ఇది తప్పు అని చెప్పి చెప్పమనండి వాళ్ళకి ధైర్యం ఉంటే. తప్పు కాకపోతే సరిదిద్దుకోమని చెప్పండి. సో ఆడకొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలా, దాన్ని ఏదో పొలిటికల్ గెయిన్ చేయాలా, తప్పు చేసినాం మనం ఇరుక్కోపోయినాము అని చెప్పి రాజకీయ యాంగిల్ కి దీన్ని చేంజ్ చేసి బెనిఫిట్ పొందే విధంగా పోవాలా అని అంటే ఈ రోజు లా ఒప్పుకుంటుందా అండి? గతంలో వాళ్ళ సొంత బంధువుల్ని పెట్టుకొని ఇష్టానుసారం చేశారు ఆ బోర్డులో. ఇప్పుడు బోర్డు మాత్రము పారదర్శకంగా పనిచేస్తా ఉంది. అక్కడ రూల్స్ ప్రకారం చేయాలి. అయితే ఒకసారి డిక్లరేషన్ ఇస్తే మళ్ళీ రెండోసారి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో సార్? సరే, ఇప్పుడు ఒకసారైనా ఇవ్వండి. అంటే గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎన్నిసార్లు అడుగుతారు అని అంటారు. అటువంటిప్పుడు అయితే నేను ప్రతి సంవత్సరం ఒకసారి నన్ను ఉదయాస్తున్నాను. నేను డోనర్ అండి, నేను బతుకున్నానని చెప్పి మళ్ళీ గచ్చినట్టు సంతకం పెట్టి ఇచ్చేది ఎందుకు అడుగుతున్నారు ప్రతి సంవత్సరం? సరే పోనీ నేను ఒకసారన్నా ఇవ్వమనండి, రెండోసారి అడగపోతారు. ఈ టైం అంత సెన్సిటివ్ కదా, ఈసారైనా ఆ టెంపుల్ సాంప్రదాయాన్ని గౌరవించమని చెప్పి చెప్పండి. ఇంతే నేను చెప్పేది. సో నేను అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ వాస్తవాలు ప్రజల ముందు పెట్టినాను. ఏ విధమైన దూషణ లేదు.
ప్రజలకు కూడా ఈ రోజు ఒక ఆలోచన రావాలా. అవును. గతంలో ఉండే వాళ్ళ ధోరణి ఈ రోజు అధికార